హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ క్రియేటివ్ వర్క్స్. నేను ఈరోజు సిల్క్ థ్రెడ్ బ్యాంగిల్స్ చేద్దాం అనుకుంటున్నాను. ముందుగా 4 ప్లాస్టిక్ బ్యాంగిల్స్ తీసుకోండి. తర్వాత సిల్క్ థ్రెడ్ తీసుకొని 4 బ్యాంగిల్స్లో ఒకటి తీసుకొని తర్వాత దాని చుట్టూ థ్రెడ్ అనేది ఒక 15 లైన్స్ 10 లైన్స్ మనం అనుకునే విధంగా తీసుకొని దాని చుట్టూ రోల్ చేయండి. చేశాక బ్యాంగిల్ అంతా ఈ థ్రెడ్తో కవర్ చేయండి. కవర్ చేసుకున్న తర్వాత మనం డిజైన్ ఏదనుకుంటే దాన్నే అరేంజ్ చేసుకోవాలి. ఇలా బ్యాంగిల్ అంతా మనం టోటల్గా కవర్ చేయాలి. థ్రెడ్తో కవర్ చేసుకుంటే కవర్ చేసేటప్పుడు థ్రెడ్ చాలకపోతే అక్కడి నుంచి యాడ్ చేసుకోవాలి. తర్వాత ఇలా డైమండ్ షేప్లో నేను చూపిస్తున్న విధంగా కుందన్స్ తీసుకొని ఇలా గ్యాప్ ఇస్తూ 4 పెట్టుకోవాలి. అలాగా బ్యాంగిల్ చుట్టూ 3 డిజైన్స్ వచ్చేటట్టు మనం అరేంజ్ చేసుకోవాలి. ఆ డైమండ్ షేప్ కుందన్స్ అనేవి 4 డాట్స్, దాని సెంటర్లో వేరే డ్రాప్ షేప్ కుందన్స్ పెట్టుకుంటే బాగుంటుంది డిజైన్ అనేది. ఇప్పుడు నేను చూపిస్తున్న విధంగా స్కై బ్లూ కలర్ డ్రాప్ షేప్ కుందన్స్ పెట్టుకోండి. అలా పెట్టుకున్నాక బ్యాంగిల్ చుట్టూ ఇదే విధంగా 3 డిజైన్స్ గ్యాప్ ఇస్తూ 3 టైప్స్ చేసుకోవాలి. అది థర్డ్ డిజైన్. ఇప్పుడు నేను చేస్తున్నది ఒకే బ్యాంగిల్కి థర్డ్ సెట్ వేస్తున్నాను. ఇప్పుడు నేను చేస్తున్నది సెకండ్ బ్యాంగిల్ ఫ్రెండ్స్. అది కూడా సేమ్ థ్రెడ్ అనేది కవర్ చేసుకొని ఇలానే రొటేట్ చేస్తూ ఉండాలి. బ్యాంగిల్ అంతా కవర్ చేస్తూ ఉండాలి. థ్రెడ్ కనుక అయిపోయిన తర్వాత మనం యాడ్ చేసుకోవచ్చు. సేమ్ ఇది కూడా డైమండ్ షేప్లో ఉన్న కుందన్స్ 4 పెట్టుకొని సెంటర్ డ్రాప్ షేప్ ఉన్న కుందన్స్ పెట్టుకొని డిజైన్ అనేది గ్యాప్ ఇస్తూ 3 టైమ్స్ అరేంజ్ చేసుకోవాలి. సేమ్ ఇప్పుడు కూడా సేమ్ అదే విధంగా డైమండ్ షేప్ కుందన్స్ పెట్టుకొని 4 టైప్స్లో పెట్టుకొని డ్రాప్ షేప్ కుందన్స్ అనేవి కూడా దీనికి కూడా సేమ్ అరేంజ్ చేసుకోవాలి. ఇప్పుడు నేను చూపిస్తున్నది సెకండ్ బ్యాంగిల్ ఫ్రెండ్స్. అది దీనికి కూడా సేమ్ అదే విధంగా వచ్చేటట్టు ఇది ఫైనల్ అవుట్పుట్ ఫ్రెండ్స్. వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.